Greetings to you all in the mighty name of Jesus Christ. We invite you in this online service with joy and happiness from the Lord. We kindly request you all to share this link and also share your testimonies to us to strengthen our ministry and continue to do God's work. In these toughest times, let us focus on Jesus more rather than focusing on the worldly things. Let us praise His name and let us worship Him not only on Sundays but in the other weekdays too. Let us start this online service with joy and peace in our hearts. As the Bible says in Psalms 104, enter His gates with thanksgiving and His courts with praise. Amen. Amen. Hallelujah. Thank you, Father Lord. Once again, oh Father Lord, we thank you, Father Lord, the day you have given us, oh Father. Oh Holy Father, we worship you and we praise you and we adore you, oh God, that who you are. Lord, this evening time, oh God, Lord, we enter, oh God, in your courts, oh God, with thanksgiving and praise. We love you, oh God. We thank you. We praise you, oh Jesus. In Jesus' mighty name, we ask and pray. Amen. Amen. Hallelujah. మనం కలిసి దేవుని స్తుతిద్దామండి. మన పరిస్థితులు ఎట్లున్నా కానీ, మన స్థితిగతులు ఎట్లున్నా కానీ, మన దేవుడు జయమిచ్చే దేవుడు. మన దేవుడు నీ నా యుద్ధము పోరాడే ఆయననే యూదుడై ఉన్నాడు. ఆమేన్. మన చేతులు చప్పట్లు కొడుతూ జయం 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 యేసులో నాకు జయం జయం. అందరు కలిసి జయం జయం యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా, నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా, నీ
వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం హల్లెలూయా. యేసయ్యా నీవే నా తండ్రివి యేషువా కొండంత దేవుడు అండగా నీకుండగా నీకు ఎందుకు దిగులు ప్రియుడా, నీకు ఎందుకు దిగులు? యేసయ్యా నా యేసయ్యా గొప్ప దేవా యేసయ్యా కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెల్లో సుడిగుండాలెందుకో ప్రియుడా, కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెల్లో సుడిగుండాలెందుకో ప్రియుడా, కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెల్లో సుడిగుండాలెందుకో ప్రియుడా. మేడి పండ్లు వేరుచున్న ఆమోసును పిలువలేదా, గొర్రెలు కాయుచున్న దావీదును పిలువలేదా, విగ్రహారాధికుడైన అబ్రహామును పిలువలేదా, యాకోబును పిలువలేదా, ఇజ్రాయేలుగా మార్చలేదా, శక్తి లేని నన్ను పిలచి నాకు తోడై ఉండలేదా, నా నోటిని తాకలేదా, తన వాక్యము ఉంచలేదా, కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెల్లో సుడిగుండాలెందుకో ప్రియుడా,
కొండంతా దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. కొండంతా దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. హింసించి దూషించి హానికారుడైన సౌలును పిలువలేదా, పౌలుగా మార్చలేదా? నీవు నడుచు మార్గములలో యేసయ్యే తోడుండలేదా? కష్టములలో ఆదరించి కన్నీటిని తుడువలేదా? రూపింపబడక ముందే నిన్ను దేవుడు పిలువలేదా? పేరు పెట్టి పిలువలేదా? సాక్షిగా నిన్ను నిలుపలేదా? కొండంతా దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. 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 మేడి పండ్లు వేరుచున్న ఆమోసును పిలువలేదా? గొర్రెలు కాయుచున్న దావీదును పిలువలేదా? విగ్రహారాధికుడైన అబ్రహామును పిలువలేదా? యాకోబును పిలువలేదా? ఇజ్రాయేలుగా మార్చలేదా? తిలేని నన్ను పిలచి నాకు తోడై ఉండలేదా? నా నోటిని తాకలేదా? తన వాక్యము ఉంచలేదా? కొండంతా దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండా ఎందుకో ప్రియుడా. కొండంతా దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. కొండంతా దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండాలెందుకో ప్రియుడా. అలాగే మనం దేవుని ఆరాధిస్తామని ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి ఒక్కసారి దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞత వందనాలు చెల్లిద్దాం. బహుశా నీ పరిస్థితిని చూసి, బహుశా నీ యొక్క సమస్యలను చూసి ఆ కొండంత దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావేమో. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు.
సదాకాలం భూదిగంతం వరకు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చూసినట్లయితే నేను మీకు తోడై ఉన్నాను. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడికి వందన చెల్లిద్దామండి. తండ్రి, మరి ఒక్కసారి నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రభువా, అయ్యా నీకు వందన చెల్లిస్తున్నా. అయ్యా నీ యొక్క ప్రేమను కనికరమును ప్రభువా, నీ కృపను బట్టి వందన చెల్లిస్తున్నా. అయ్యా మీరు మా కోసం వెళ్ళి చెల్లించున్న నీ యొక్క గాయమైన శరీరం బట్టి వందన చెల్లిస్తున్నా. తండ్రి, కల్వరి శిలువలో ప్రభా మీరు కార్చిన రక్తం బట్టి వందన చెల్లిస్తూ, అయ్యా నీ రక్తంతో ప్రభా నేను మమ్మల్ని శుద్ధీకరించేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా యొక్క గృహాలని, అయ్యా మా హృదయాలని, మా జీవితాలని ప్రభువా అయ్యా నీ యొక్క రక్తంతో ప్రభువా కడగమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి ఒక్కసారి పరిస్థితుల వైపు చూసి అయ్యా నిన్ను మర్చిపోతున్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు అబ్రహాంని పిలిచి ఉన్నావు, అయ్యా యాకోబుని పిలిచి ఉన్నావు ప్రభువా, అయ్యా పౌలుని పిలిచి ఉన్నావు ప్రభువా, అయ్యా దావీదుని పిలిచి ఉన్నావు. అయ్యా వారి జీవితంలో ప్రభువా ఏదైతే అయ్యా బలహీనతలు, వారి జీవితంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రభువా, అయ్యా మా జీవితంలో ఉన్నా కానీ అయ్యా మీరు మమ్మల్ని పిలిచి ఉన్నావు ప్రభువా. క్రీస్తు మరణం పునరుత్థానం ద్వారా ప్రభువా అయ్యా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనాలయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. అందరు కలిసి పాడమండి. ఓ నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా యేసయ్యా, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు, నీ వంటి వారెవరు. అవునెస్సయ్యా, నీతో సాటెవరు, నా జీవితాన నీవే ప్రభువా. ఓ నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీవు ఇలా నీ జీవితంలో ఎవ్వరు లేరని ఏడుస్తున్నావా? బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఆయననే సదాకాలం తోడై ఉండే దేవుడు. బహుశా నీ తల్లిదండ్రుని, నీ బంధుమిత్రులని, నీకు తోడుగా ఎవరైతే నీ జీవితంలో ఇప్పటివరకు ఉన్నారో వారిని కోల్పోయి ఉన్నావేమో, కానీ ఆ కొండంత దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభువా అయ్యా అటువంటి హృదయాలకు ప్రభువా అయ్యా నీ యొక్క బలమును, నీ శక్తిని ప్రభువా అయ్యా వారు మీరు తోడై ఉన్నారని కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ప్రపంచ నలుమూలల ప్రభువా ఎక్కడున్న ప్రభువా అయ్యా మీరే వారు తండ్రి అయి ఉన్నారు ప్రభువా. అయ్యా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నీకే వందనాలు. తండ్రి నీకే వందనాలయ్యా. మనుషులలో మహనీయుడా, వేల్పులలో గణపూజుడా,
మనుషులలో మహనీయుడా, వేల్పులలో ఘనపూజుడా, సర్వాధికారి సర్వాంతర్యామి, ఓ సర్వాధికారి సర్వాంతర్యామి, చేసేదని పాద సేవా, ఓ చేసేదని పాద సేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా 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 ఆరాధనా, ప్రియయే సురాజునకే, ఓనికే మహిమా మహిమా స్వరూపునకే. అందరి చేతులెత్తి ఆయన ప్రియయే సురాజునకే, ఓనికే మహిమా మహిమా స్వరూపునకే. ప్రియ యేసు ప్రియ యేసు రాజున, అవును ప్రభా, నీ మహిమతో నింపడయా, మహిమా స్వరూపునకే. పరలోక మహిమను విడచితివే, నరరూపిగా ఇలకై తెంచి. అవును ప్రభా, గొప్ప ప్రేమయ. పరలోక మహిమను విడచితివే, ఈ పాపి కొరకయ ఇలకై తెంచితివే, నా కొరకై రుధిరం కాచితివే, మధురం నీ ప్రేమ అతి మధురం, నా కొరకై రుధిరం కాచితివే, మధురం నీ ప్రేమ అతి మధురం. ఆరాధనా 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 ఆరాధనా, lift it up. ఆరాధనా 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 ఆరాధనా
రాజునకే ఓ నీకే మహిమ మహిమా స్వరూపునకే. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రపంచ చివరి అంచున నాకు ఏ ఒక్క సహాయము, నాకు ఏ నిరీక్షణ లేదు అని కూర్చున్నావా సహోదరుడా? లేక ఒక గిరి గీసుకొని ఇదే నా ప్రపంచం, నా ప్రపంచంలో ఎవ్వరు నాకు తోడుగా లేరని ఒంటరిగా కూర్చున్నావా? కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆ పరలోకం నుంచి ఆయన మహిమంతా విడిచిపెట్టి ఆయన నీ కోసం నా కోసం వచ్చి రుధిరం కార్చి ఉన్నాడు. ఆయన రక్తంలో జయం ఉంది. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి ఒక్కసారి దేవుని ఆరాధిస్తుంటుండగా మనల్ని మనం సమర్పించుకుందాం, దేవుడితో మాట్లాడదాం. పరలోక మహిమను విడచితి. ఒక ప్రేమని ధ్యానం చేద్దాం. అవును ప్రభా, గొప్ప ప్రేమ ప్రభా. పరలోక మహిమను విడచితివే, నరరూపిగా ఇలకై దంచితివే, నా కోరకై రుధిరం కాచితివే, మధురం నీ ప్రేమ అతి మధురం, నా కోరకై రుధిరం కాచితివే, మధురం నీ ప్రేమ అతి మధురం. ఆరాధనా 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 ఆరాధనా. Oh Father Lord, this evening, oh God Lord, we lift up our hands, Lord. We lift up our countenance, oh Father Lord, who is on the throne, who is on the praises of our throne, oh Father Lord. Oh, we thank you, Father Lord. Let your glory, oh God, let your power, oh God, let your love, oh God, oh fill us, oh God, fill up every home, oh God, fill up every heart, oh God, fill up every broken hearted, oh God. Oh, we love you, oh God. Aradhana, 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 Aradhana. Visit every country, oh God. Visit every state, oh God. Lord, visit every city, oh God. Oh, we need you, oh God.
ఆరాధనా 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 Hallelujah, praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి. I'm greeting every one of you in the name of Lord Jesus Christ of Nazareth. ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతున్నాను. We thank you for your testimonies. We thank you for the prayer request. We thank you to sharing your testimonies. It is a strength for us and we are praying for you regularly. మీ సాక్ష్యాలు బట్టి మీ ప్రార్థనలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అది మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందండి. My precious brother, my precious sister who are watching in online, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ వీక్షిస్తా ఉన్నారో, our God is a God of miracle. మన దేవుడు ఆ అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. Our God is a God of miracle. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడై This day, this Sunday is a day of miracle in your life. ఈ రోజు ఈ యొక్క ఆదివారము నీ జీవితంలో అద్భుతం జరిగే రోజుగా ఉంది. Remember, this day is a day of miracle in your life. ఈ రోజు జ్ఞాపకం చేసుకో, ఈ రోజు నీ జీవితంలో అద్భుతం జరిగే రోజుగా ఉంది. Shall we close our eyes and look to our God? మనం కళ్ళు మూసుకొని మన దేవుడి వైపు చూద్దాం. Loving Father in heaven, ప్రియ పరలోకమున తండ్రి, Jesus, my Father God, we thank you, Lord. అయ్యా యేసయ్య, నీకు తండ్రి అయిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Jesus, I am nothing before you. యేసయ్య, నీ ఎదుటగా కాలివాడిగా ఉన్నాను. Empty as I am, Jesus. Sinner as I am, Jesus. అయ్యా పాపిని ప్రభువా, బలహీనుడిని వాడిగా ఉన్నాను. Thank you for coming down. I'm looking to you right now, Jesus. అయ్యా మీరు కిందికి దిగి వచ్చినందుకు వందనాలు. నిన్ను చూస్తుండగా Master, man's word is a empty noise. యజమానుడా, మనిషి మాట కేవలం క్రంచు మోగినట్టుగా. John chapter 15, 1 to 5 tells God, without Jesus Christ of Nazareth, we can do nothing in this. యోహాను 15:1-5 వరకు చూసుకున్నట్లయితే, ప్రభువా నీవు లేకుండా ఏ మనిషి కూడా ఏది కూడా చేయలేడు. Apart from you, everything is a vanity, Jesus. అయ్యా నీవు లేకుండా ఏది చేసినా అది వ్యర్థమే ప్రభువా. Jesus, you alone know what kind of pain they're undergoing, what they need, what they want, what kind of miracle they need, Jesus. యేసయ్య, వారు ఎటువంటి పరిస్థితులకు ఉండకపోతున్నారో, వారికి ఏమి అవసరమో, ఏది అక్కరతో ఉందో నీ ఒక్కడివే ఎరిగి ఉన్నావు ప్రభువా. You speak, oh God, we're going to listen to you. ప్రభువా నీవు మాట్లాడండి, మేము వింటాం. In the name of Jesus Christ of Nazareth, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో every bondage, every curses be broken in Jesus Christ of Nazareth name. ప్రతి ఒక్క శాపము, ప్రతి ఒక్క బంధకము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్షణమే విరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. Oh God, you speak, Father God. ఓ తండ్రి, నీ దేవా నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. One more time, you cleanse everyone who are watching, Jesus. అయ్యా మరొకసారి మమ్మల్ని పరిశుద్ధపరచమని, ఎవరైతే వీక్షిస్తున్నారో మా అందరినీ మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. Lord, you speak, Master. యజమానుడా మీరు మాట్లాడండి. In Jesus' precious Christ name we pray. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం. Amen, amen, amen. ఆమేన్. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడా, the Bible tells పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, Jesus Christ of Nazareth is a God of miracle. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. The first miracle when Jesus Christ of Nazareth did in John chapter 2, మొట్టమొదటి అద్భుతము యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో చేసి ఉన్నారు. Jesus Christ of Nazareth went to the marriage. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వివాహంకి వెళ్ళి ఉన్నారు. In that wedding, the miracle took place, you know. అక్కడ ఆ వివాహంలో అద్భుతం జరిగింది, అది మీకు తెలుసు. The first wine which they served, it was nice, but not so nice, which the miracle, when Jesus did the miracle, when he turned water into wine and when he gave it to the people. ఆ వివాహంలో ముందు ఒక ద్రాక్ష రసము ఒక బంధుమిత్రులకు ఇచ్చి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాని తర్వాత చేసిన అద్భుతము నీటిని ద్రాక్షరసంగా మారినట్టుగా అటువంటి ద్రాక్షరసము అంత రుచిగా లేదండి. There was a man was making a potter. అక్కడ ఒక వ్యక్తి ఆ కుండని తయారు చేస్తా ఉన్నాడు. When that man want to make a potter, he need to go through some procedure. ఆ ఒక వ్యక్తి ఆ కుమ్మరి కుండ చేయాలంటే దానికి ఒక క్రమం ఉంటుందండి. He brought the mud first. మొదటిగా మట్టిని తీసుకొని వచ్చి When that man was bringing a mud to make a pot, ఎప్పుడైతే ఆ కుమ్మరి ఆ మట్టిని తీసుకొచ్చి ఆ కుండను చేద్దాం అనుకున్నాడు, that mud was looking to Jesus, looking to God, looking to Jesus and telling,
where this person is taking me now. ఆ మట్టి చెప్తా ఉంది యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తూ ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. Then he took that mud, he put the water, he began to press in the leg. ఆ మట్టిని తీసుకొచ్చి దాంట్లో నీళ్లు పోసి ఆ కాళ్ళతో ఆ మట్టిని తొక్కుతా ఉన్నాడు. When this man was pressing that mud, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ మట్టిని తొక్కుతా ఉన్నాడో this mud began to give a complaint to Jesus. ఈ యొక్క మట్టి యేసుక్రీస్తు ప్రభువారికి కంప్లైంట్ చేస్తాడు. What Lord, he brought me from there. Already I am in the heart. Heart goes, sun goes on, sun goes from me. Rain goes from me, winter goes from me, everything goes from me. You just kept me like that aside. I thought now you're going to do something. You brought me, and this man is pressing me in his leg. ఆ మట్టి అనుకుని ఉంది ఆ ప్రభువా నాకు ఇంతకు మునుపు చూసినట్లయితే నా పైన ఎండ వర్షము అన్నీ వెళ్తూ ఉన్నాయి, నన్ను నీవు తీసుకొని ఏదో మంచిది నా జీవితంలో తీసుకొని వస్తావు, ఏదో మేలు చేస్తావు అనుకున్నాను, కానీ ఈ వ్యక్తి నన్ను తీసుకొని వచ్చి ఆయన కాళ్ళ కింద తొక్కుతా ఉన్నాడు. Jesus did not say anything to that mud. యేసుక్రీస్తు ప్రభువారు బదిలీగా ఆ మట్టితో ఏం చెప్పలేదండి, Just watching. కేవలం ఆయన చూస్తా ఉన్నాడు. Then this man, he pressed that mud, he took that mud, he began to make a pot. ఆ మట్టిని తీసుకొని తొక్కుతూ ఆయన కుమ్మరి కుండ చేస్తా ఉన్నాడు. He want to bring it to one shape. ఆయన ఒక రూపం తీసుకొని వస్తా ఉన్నాడు. Every time when you want to bring, first time it has broken, second time it has came, first time never came, second time never came, like that, seventh time never came. ఒక్కసారి మంచిగా ఉంది, మళ్ళీ విరిగిపోయింది, అట్లా 7 మార్లు అది అలాగనే జరుగుతూ ఉంది. Again this part has given the complaint to Jesus. మరలా ఈ యొక్క కుండ యేసుక్రీస్తు ప్రభువారికి కంప్లైంట్ చేస్తూ ఉంది. How many time I need to fall down? How many time I need to go through this path of the pain, Jesus? ఎన్ని మార్లు నేను విరిగిపోవాలి, పడిపోవాలి, ఎన్ని మార్లు ఈ యొక్క బాధన వేదన గుండా మార్గంలో ఇంకెన్ని మార్లు పోవాలి. This man don't know how much it pains for me when he's trying to bring it to a shape. ఈ యొక్క వ్యక్తికి తెలియదు, నేను అట్లా విరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ మనిషికి తెలియదు నాకు ఎంత బాధ వేదన అవుతుందో అని. When he's trying to bring a shape, when it is breaking, how much it pains me, I don't know, Jesus. దాన్ని ఒక రూపము తీసుకొచ్చేటప్పుడు, దాన్ని సరి చేసేటప్పుడు ఎంత నాకు వేదన బాధ అవుతుంది ఈ యొక్క వ్యక్తికి తెలియదని యేసుక్రీస్తు ప్రభుతో మట్టి చెప్తా ఉంది. Jesus did not say anything. యేసుక్రీస్తు ప్రభువారు బదిలీగా ఏం చెప్పలేదు. He just watching. ఆయన కేవలం చూస్తా గమనిస్తూ ఉన్నాడు. Then this came to shape. They made a pot. They kept into the hot sun to dry this wet mud. ఈ యొక్క పచ్చి మట్టిని తీసుకొని ఆయన ఎండలో ఆయన పెడతా ఉన్నాడు. ఎండకు This wet pot he kept into the sun to dry. ఈ యొక్క తడి మట్టిని ఎండకు పెడతా ఉన్నాడు, అది ఎండులాగున. When this wet part began to dry, again it began to give a complaint to Jesus. ఈ యొక్క పచ్చి మట్టి తీసుకొని అక్కడ ఎండలో పెట్టినప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారికి కంప్లైంట్ చేస్తూ ఉంది. This part began to give a complaint to Jesus. ఈ యొక్క మట్టి ఈ యొక్క కుండ మళ్ళా యేసు ప్రభువుతో కంప్లైంట్ చేస్తూ ఉంది. What Lord, he brought me again, he kept me in the sun. ఏంది ప్రభువా ఇది మళ్ళా తీసుకొచ్చి ఆ ఎండలో పెడతా ఉన్నాడు నన్ను. Jesus did and he never said anything. యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నాడు, ఏది కూడా చెప్పలేదండి. Days passed, month passed. అలా రోజులు గడిచాయి, మాసాలు గడుస్తూ ఉన్నాయి. Then there was a wedding where Jesus went, it took place, everyone was drinking and it finished. అక్కడ ఒక వివాహం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వెళ్ళి ఉన్నారు. అక్కడ ద్రాక్షరసము అయిపోయిందండి. When this wine has finished, ఎప్పుడైతే ఈ యొక్క ద్రాక్షరసం అయిపోయిందో, we know John chapter 2 how Jesus has said, and how they came and requested Jesus, and Jesus said, okay. Jesus said, go and bring the 6 pots. 2 యోహానులో చూసినట్లయితే Go and bring the pots. అక్కడ ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత అక్కడ వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లుగా మనం చూస్తాం. వెళ్ళి ఆ కుండల్ని తీసుకున్నామని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. When they went to bring that pot, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ కుండలను తీసుకొని వస్తున్నారు, that pot don't know where it is going. ఆ కుండకు తెలియదు అది ఎక్కడ వెళ్తా ఉందో. Inside one fear, లోపల ఒక భయం, where they are taking me. ఎక్కడ నన్ను తీసుకొని వెళ్తా ఉన్నారు. Already they kept me in the sun. వాళ్ళు మున్పే నన్ను ఎండలోనే పెట్టి ఉన్నారు. Before they make me a pot, I was in the rain went from me, sun went from me, winter went from me, everything went from me. People were walking on me. ఆ కుండ చేయకముందు నేను బయట ఉన్నప్పుడు నా పైన ఎండ వెళ్తా ఉంది, వర్షం వెళ్తా ఉంది, ప్రజలు కూడా నా పైన నడుస్తూ ఉన్నారు. Now they brought me and given me some shape, a pot, then they kept me in the they kept me in the sun.
ఇప్పుడు ఆ మట్టిని నన్ను తీసుకొచ్చి మట్టిని చెప్తుంది, నన్ను తీసుకొచ్చి నన్ను ఆ కుండను తీసుకొచ్చి నన్ను ఆ ఎండలో పెట్టి ఉన్నారు. Now they took that pot and they're coming to the wedding house. ఇప్పుడు నన్ను తీసుకొని ఆ పెళ్లి గృహంకి తీసుకొని That wedding house, they were discussing, and this pot began to listen. ఆ పెళ్లి వివాహం జరిగినాక అక్కడ ప్రజలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈ కుండ వింటా ఉంది. Some the wine has finished me. Now they're taking. Now Jesus has ordered me to bring some pot, and they're taking. Don't know what is going to happen. ద్రాక్షరసము అవి వింటా ఉంది. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది, విందులు ద్రాక్షరసం అయిపోయింది, ఆ కుండలను తీసుకున్నామని చెప్తా ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అని వింటా ఉంది. What is the next? ఆ తర్వాత ఏం జరుగుతుందో అని. Who is there as a guest? అక్కడ ఒక గెస్ట్గా వివాహంకి ఎవరున్నారు? In what way they're going to use me? నన్ను ఏ రకంగా విధంగా నన్ను వాడుకుంటారు? Different thoughts in this part's mind, and it was coming toward the wedding house. ఈ యొక్క కుండకు ఎన్నో అనేక ప్రశ్నలు, అనేక తలంపులు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆ పెళ్లి గృహంకి వస్తూ ఉంటుండగా Then the Jesus said to them the procedure, and they began to do the procedure. They brought the pot, they put the water, and it was covered. యేసుక్రీస్తు ప్రభువారు వారికి పనివారికి ఒక క్రమం చెప్పి ఉన్నాడు. ఆ క్రమ ప్రకారంగా పని వాళ్ళు ఆ కుండను తీసుకొచ్చి పెట్టి ఉన్నారు. Now the pot is there. ఇప్పుడు ఆ కుండ ఉంది. Jesus was going toward that pot. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుండ దగ్గరికి వెళ్తా ఉన్నారు. Now this pot don't know what is going to happen. ఈ కుండకు తెలియదు ఏం జరుగుతూ ఉందో అని. Why this man is coming? ఎందుకు ఈ యొక్క వ్యక్తి నా దగ్గరికి వస్తా ఉన్నాడు? What this man will going to do? ఈ యొక్క మనిషి నాకేం చేస్తాడు? Jesus came close to that pot. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుండ దగ్గరికి వచ్చి ఉన్నారు. He removed the cover of that pot. ఆ Water. కుండ కప్పు తీసివేసి ఉన్నాడు. Then he touched that water. ఆ నీళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు తాకి When ఉన్నారు. Jesus touched that water, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుండలో ఉన్న నీళ్ళని తాకి ఉన్నాడు, it turned into wine. అది ద్రాక్ష రసముగా మారి Everyone who drank a wine from that pot, ఎవరైతే ఆ కుండ నుంచి ఆ యొక్క ద్రాక్ష రసం తాగి ఉన్నారు, they began to tell, oh, it is so tasty. వాళ్ళు ఇది చాలా శ్రేష్టంగా చాలా రుచిగా ఉందని చెప్పి This wine is different than every wine until what we drank in the wedding place. ఈ యొక్క ద్రాక్ష రసము మేము ఇప్పటివరకు ఏ యొక్క వివాహం విందులో తాగిన దానికంటే వ్యత్యాసంగా రుచిగా ఉందని చెప్పి ఉన్నారు. One touch, that pot came to know the maker and the creator has came. He kept all this procedure, he kept in sun, winter, he allowed everything in my life, because in the wedding house I'm going to become the best, and everyone will going to respect, and everyone will going to talk about that wine and the pot. యేసుక్రీస్తు ప్రభువారు తాకినప్పుడు ఆ కుండ అర్థం చేసుకుంది ఆయననే సృష్టికర్త, ఆయన సృష్టించిన వాడని. ఎప్పుడైతే ఆయన సృష్టి ఆయన తాకి ఉన్నాడో ఆ కుండ అంత గతమంతా జ్ఞాపకం చేసుకొని మట్టి నుంచి వచ్చి ఆ సూర్యుడు అక్కడ నీళ్లు మనిషి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి చేసినాక క్రమమంతా జ్ఞాపకం చేసుకొని ఆ కుండ జ్ఞాపకం చేసుకొని ఆ విందులో వచ్చిన వారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన ద్రాక్షరసంని ఆ కుండని అందరూ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 2 points I want to share in this particular in this place. ఈ యొక్క స్థలంలో 2 అంశాలు నేను పంచుకుంటాను. The first point what I want to share in this sermon, మొదటి అంశము ఈ యొక్క సందేశంలో నేను ఏం పంచుకున్నానంటే, for the people it was a wine. అది ప్రజలకు చూసినట్లయితే అది ద్రాక్షరసంగా ఉంది. It was a grapes wine. అది ద్రాక్షరసంగా ఉంది. But to the pot, కానీ ఆ యొక్క కుండకు it was the blood of Jesus Christ of Nazareth. అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తంగా. Now that pot began to cry. ఇప్పుడు ఆ కుండ ఏడవడం ప్రారంభిస్తా ఉంది. What I am, O God? ఓ ప్రభువా, నేను ఎటువంటి వాడిని? What kind of person, Lord నేను Jesus? ఎటువంటి వాడినై ఉన్నాను? Nowhere am worthy to carry a blood. అయ్యా, నేను ఎక్కడ కూడా అర్హుడిని కాదు నీ యొక్క రక్తాన్ని మోయడానికి. I'm not worthy to carry a blood. నీ యొక్క రక్తం మోయడానికి నాకు అర్హత లేదయ్యా. It began to cry. అలా ఏడవడం For the ప్రారంభించారు. wedding people, it was a simple wine which was a taste. ఒక వివాహం వచ్చిన వారికి కేవలం అది రుచికరమైన ద్రాక్ష రసంగానే ఉంది. But to that pot,
it was the blood of Jesus Christ of Nazareth. కానీ ఆ కుండకు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తంగా ఉంది. It began to అది cry. ఏడవడం ప్రారంభిస్తా ఉంది. What good you saw in me, Jesus? యేసు ప్రభువా, నాలో ఏ మంచితనం నువ్వు చూసి ఉన్నావు? What good you saw in me, Jesus? నాలో ఏమి చూసి ఉన్నావు యేసయ్య? That you kept your most holy blood in me. అని యొక్క అతి పరిశుద్ధమైన రక్తం నాలో పెట్టి ఉన్నావు. It began to cry. అది అలా ఏడవడం It ప్రారంభిస్తావు. began to cry. కుండ ఏడవడం The ప్రారంభిస్తావు. greatest miracle was this: the part carry the first. The part was the first who carried the blood of Jesus inside her, inside that part. గొప్ప అద్భుతం ఏంటంటే మొట్టమొదటిగా ఆ కుండ మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మోస్తా ఉంది. That part know how precious the blood of Jesus Christ of Nazareth. ఆ కుండకు తెలుసు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారి రక్తము ఎంత ప్రశస్తమైనదని. If you go through in the book of Deuteronomy 32 complete, you read first to 15, you read complete chapter, there you will see the grapes, God turned grapes into the wine, and that is a grapes would turn into the wine. That wine is the blood of Jesus Christ of Nazareth. ద్వితీయోపదేశకాండ 32:1-15 వచనం వరకు చూసినట్లయితే అక్కడ ద్రాక్ష రసంగా యేసుక్రీస్తు ప్రభువారి ఆ ద్రాక్ష రసం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తంగా ద్రాక్ష రసంగా ఉంది. It is not telling grapes of wine, but it tells the grapes of blood. అక్కడ ద్రాక్ష రసము అని చెప్పట్లేదు, కానీ అక్కడ ఆ ద్రాక్ష రసము రక్తంగా చెప్తా ఉంది. That blood was representing Jesus Christ of Nazareth blood. ఆ ఒక రక్తము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తంని సూచిస్తా ఉంది. My precious brother, my precious sister who are watching. నా ప్రశస్తమైన సహోదరి ఎవరైతే ఈ యొక్క నన్ను వీక్షిస్తా ఉన్నారు, Today may be like that potter may be telling, ఈ రోజు ఆ కుండవలే నువ్వు చెప్తున్నావేమో, "Yo, what is happening? What is going? What is thing is passing?" ఓ ఏమి జరుగుతుంది నా జీవితంలో, ఏమి గతిస్తా ఉంది, ఏమి జరుగుతా ఉందని నువ్వు ఆలోచిస్తున్నావే. Remember one thing. ఒక్క విషయం జ్ఞాపకం The చేసుకో. blood of Jesus Christ of Nazareth is in this mud body of you, mud body of me. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము నీ యొక్క నా శరీరం మట్టి శరీరంలో ఆ రక్తం ఉందండి. You did not choose in Jesus. నీవు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎన్నుకోలేదు. The Bible tells పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది Jesus Christ of Nazareth has chosen. ఈ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎన్నుకొని ఉన్నారు. John chapter 15 verses 16. యోహాను 15:16 వచనం He has chosen. ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నారు. He came in search of you, in search of me. ఆయన నిన్ను నన్ను వెతుకుతూ వచ్చి ఉన్నారు. His one touch turns the things and turns the things in our lives. ఆయన ఒక్క తాకిడి నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఆ ఒక్క తాకిడి ద్వారా మార్చి ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో మారుస్తాడు. Today, like that potter, he may have the 1,000 complaints, 1 lakh complaint, 1,000 complaint, and 1 lakh things. Different things may be going in your life. ఈ రోజు నువ్వు ఆ కుండవలే నీ జీవితంలో 1,000 కంటే ఎన్నో సమస్యలు, ఎన్నో ఒక సమస్యల గుండా 1,00,000 ఉండవచ్చు. Why this thing? Why this thing? Why this thing? 1 lakh questions may be in you. నీ 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 జీవితంలో 1,00,000 ప్రశ్నలు ఉండొచ్చు. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతుందని ఉండవచ్చు. But remember one thing. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో. Jesus Christ of Nazareth is waiting to touch you. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తాకడానికి వేచి ఉంటావు. He has given his last drop blood also to you and to me. ఆయన నీ కోసం నా కోసం ఆయన చివరి రక్తం కూడా ఆయన కార్చి ఉన్నాడు. That is the most holy blood, my brother, my sister. అది అతి పరిశుద్ధమైన రక్తం నా సహోదరి The సహోదరు. blood which flowed in this mud, the blood which was carrying that potter, was the most holy blood. ఆ రక్తము చిందించబడిన రక్తము, ఆ కుండ మోస్తున్న ఆ రక్తము అతి పరిశుద్ధమైన రక్తమై ఉంది. The blood which was in that potter, it is the most holy blood. ఆ కుండలున్న ఒక ద్రాక్షరసము, ఆ రక్తము అది అతి పరిశుద్ధంగా ఉంది. Blameless, sinless, curseless. That blood is. ఆ యొక్క రక్తము నిందరహితమైన రక్తము, అది శాపం లేని రక్తము, అది పరిశుద్ధమైన రక్తము. It's the blood which gives the eternal life. ఆ యొక్క రక్తము మనకు నిత్యత్వ జీవితం ఇస్తా ఉంది. My brother, my sister, నా సహోదరి సహోదరు, it was taste because it was a blameless, sinless, and it was a holy blood. అది పరిశుద్ధమైన రక్తము, ఎటువంటి నింద లేని రక్తము, అది మచ్చ దాగు కలంకం లేని రక్తంగా ఉంది. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి it సహోదరు, is Jesus Christ of Nazareth who cleansed. అది ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధపరుస్తాడు. And that potter became very happy. ఆ కుండ ఇంకా సంతోషంగా When ఉంది. when they opened that potter, that water saw first Jesus Christ of Nazareth face. First time saw the Jesus Christ of Nazareth face.
ఆ కుండ మూత తీసినప్పుడు, కప్పు తీసినప్పుడు ఆ నీరు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారి ముఖం చూస్తాం. Water saw only the face of Jesus, but this pot was touched by Jesus, by his hand. ఈ యొక్క నీరు అయితే యేసుక్రీస్తు ప్రభువారి ముఖ చిత్రం చూసి ఉంది, కానీ ఈ కుండ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి తాకిడిని చూసి ఉంది. Jesus touched, he removed, and then it turned into wine. యేసుక్రీస్తు ప్రభువారు తాకి ఆ కప్పును తీసి ఉన్నాడు, ఆ తర్వాత ద్రాక్షరసంగా మార్చి ఉన్నాడు. Listen very carefully what I'm telling a second point, third point to you. ఆ మూడో అంశము పంచుకుంటుండగా చాలా జాగ్రత్తగా వినండి. Seeing vision is very good. ఆ దర్శనం చూడడము చాలా మంచిదండి. Seeing Jesus Christ in vision is very good. యేసుక్రీస్తు ప్రభువారు దర్శనం చూడడం మంచిది. Seeing things will not change. You need to touch, then the things will change. అవి చూడడం మన జీవితం మారదు, కానీ ఆయన మనల్ని తాకాలి, అప్పుడు మారుతా ఉంటుంది. Tell to Jesus, Lord, be before me, touch everything, oh God. When Jesus touches the thing, things will turn. యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పు, ప్రభువా నా ఎదుటగా ఉండు, నీవు తాకు సమస్తము తాకు ప్రభా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తాకుతుండో సమస్తం మారుతుందండి. When he touches a problem, then the problem will change. ఎప్పుడైతే నీ సమస్య యేసుక్రీస్తు ప్రభువారు తాకుతాడో అప్పుడు నీ సమస్య మారుతుంది. Be at his feet, hold his feet and tell Lord you need to touch, because the situation need to change. నీవు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని, ప్రభువా నీవు తాకండి, నీవు తాకితే ఆ పరిస్థితి మారుతుంది. One touch of Jesus will turn away everything. ఒక్క తాకిడి యేసుక్రీస్తు ప్రభువారి నుంచి సమస్తముని మారుస్తుంది. He touched one touch to the widow's son. He raised and he sat. ఆయన విధవరాల్ని కొడుకుని ఒక్కసారి ఆయన తాకి ఉన్నాడు, ఆయన మరణం నుంచి జీవంకి వచ్చి ఉన్నాడు. One touch, just Jesus touched, his complete family was changed. జక్కయ్యని ఒక్క తాకిడి తాకి ఉన్నాడు, పూర్తిగా ఆయన కుటుంబం మార్చబడి ఉంది. Jesus touched Peter, one touch, Peter's family changed. పేతురుని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క తాకిడితో తాకి ఉన్నాడు, పూర్తిగా పేతురు ఒక కుటుంబము మార్చబడి ఉంది. That part was touched, it became different. ఆ కుండని తాకినప్పుడు అది వ్యత్యాసంగా మారిపోయింది. You and I made by the mud. నీవు నేను కూడా ఆ మట్టితోనే మనము సృజించబడి ఉన్నాం. What is the greatest thing you know? గొప్ప విషయం ఏంటంటే నీకు తెలుసా? Today we are carrying that blood of Jesus Christ of Nazareth. మనము ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తంని మనం మోస్తా ఉన్నాం. We'll ask Jesus to touch the situations. మనము యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుదాం, మన పరిస్థితులని అవి తాకమని అడుగుదాం. He will turn away everything in our life. ఆయన సమస్తంని ఆయన మారుస్తా ఉంటుంది. Because he is a God of miracle. ఎందుకంటే ఆయన అద్భుతం చేసే దేవుడు. The Bible tells, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. in John chapter 6, the Bible tells, యోహాను సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 5,000 people came. అక్కడ 5,000 మంది వచ్చి ఉన్నారు. They sat. వారు కూర్చొని ఉన్నారు. 3 days, 3 nights they began to listen to God's word. వాళ్ళు 3 రోజులు 3 రాత్రులు దేవుడు వాక్యం వింటా ఉన్నారు. No break for them. వారికి ఎటువంటి విశ్రాంతి లేదు. No water break, no water break. None of the break was there for this 3 days, 3 nights. They were involved so much, they touched, and every word of Jesus became a life for them. That's why none of the children, including a small children, they never went even to the a washroom also. వాళ్ళు కూర్చున్న చోటనే కూర్చున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ఒక వాక్యంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడ చూసినట్లయితే చిన్న పిల్లలు కూడా నీళ్లు తాగడానికి, కాకపోతే వాళ్ళు వేరే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా చిన్న పిల్లలు కూడా అక్కడ నుంచి కదలలేదు. Even to the washroom they never went. వాళ్ళు ఒక వాష్రూమ్ కి కూడా వెళ్ళలేదండి. Why? ఎందుకండి? Because they began to listen to the Jesus, began to see to Jesus. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మాటలు వాక్యం వింటా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తా ఉన్నారు. After that 3 days, ఆ 3 రోజుల తర్వాత Jesus understand if we leave them, they're going to fall in unconscious, because 3 days they never ate anything. యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి అనుకున్నాడు, వీళ్ళని ఇలానే విడిచిపెట్టినట్లయితే వాళ్ళు మధ్య మార్గంలోనే స్పృహ తప్పి పడిపోతారు. Because 5,000 people don't have the habit of fasting without food and without water. ఎందుకంటే 5,000 మందికి వారికి నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా వారికి ఉపవాసం ఉండే ఒక అలవాటు లేదండి. My brother, my sister, నా సహోదరి సహోదరు, Jesus understand the problem. యేసుక్రీస్తు ప్రభువారు వారి సమస్యను అర్థం Then చేసుకున్నాడు. Jesus said, let me do something. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నాడు, ఏదో ఒకటి వీరికి చేయాలి. The Peter said to Jesus, పేతురు యేసుక్రీస్తు ప్రభువారితో ఇలా చెప్పి ఉన్నాడు, if I go to purchase the bread and come and food and come, before I reach to the
food, before I reach to that food and the things, I will fall on the way, because I am also old man. I am also never ate anything for 3 days, 3 nights. I am also listening to you. ఈ పేతురు అన్నాడు, ఈ వీరి కోసం ఆహారం సమకూర్చడానికి నేను ఆ పట్టణంకి వెళ్ళినట్లయితే నేను కూడా మధ్య మార్గంలోనే స్పృహ తప్పి నేను పడిపోతాను, ఎందుకంటే నేను వయస్సులో పైబడిగా పెద్దవాడిగా ఉన్నాను అని చెప్పి 3 రోజులు నేను కూడా ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తీసుకోలేదు అని చెప్పి ఉన్నాడు. There was a small boy. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. Maybe, probably it is not in the Bible. Probably the mother kept like a snack to him, some fish, some bread pieces. Arey, you eat, don't run here and there, sit and eat when you feel hungry. ఇది పరిశుద్ధ గ్రంథంలో లేదు కానీ బహుశా నేను ఇలా భావిస్తా ఉన్నాను. అక్కడ ఒక తల్లి చిన్న కుమారుతో చెప్పి ఉంది, నువ్వు ఒక విశ్రాంతి సమయంలో ఒక చేపలు ఈ యొక్క రొట్టె నువ్వు తిను అని ఆయనకు కట్టి ఇచ్చింది. Even he forgotten the break, and even he never felt hungry. That was remaining for 3 days like that only. The snack which was in his bag, which was in his hand. ఆ చిన్న కుమారుడు కూడా ఆయన ఉన్న సంచిలో ఉన్న వారి అమ్మ పెట్టిన ఆహారం కూడా ఆయన తినడం మర్చిపోయి ఉన్నాడు. Suddenly this small boy remember, I am having snacks. Let me go and give to Jesus. అకస్మాత్తుగా కుమారుడు గుర్తు చేసుకున్నాడు, అరే ఈ ఆహారం నా దగ్గర ఉంది కదా, వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారికి ఎందుకు ఇవ్వవద్దని. He went and said to Jesus, ఆయన వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారితో చెప్పాడు, I am having I think some 5 pieces bread and 2 fishes. నా దగ్గర కొంచెమే ఆహారం ఉంది, 5 రొట్టెలు 2 చేపలు. He gave it when in Jesus' hand. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హస్తంలో ఇచ్చి ఉన్నాడు, It became to multiply. అది విస్తరం మల్టిప్లై అవ్వడం అయిపోయింది. 5 pieces bread and 2 fishes become 7 number. 5 రొట్టెలు 2 చేపలు అది 7 ఒక సంఖ్యలో వచ్చింది. 7 number is a 7 days. 7 ఒక అంకె అంటే 7 రోజులై ఉంది. And the 12 basket bread has remained there. అక్కడ 12 ఒక గంపలు అక్కడ మిగిలిపోయి ఉన్నాయి. 12 basket is a 12 month. 12 గంపలు అవి 12 మాసాలుగా. 12 months, 7 day, Jesus is going to provide a food for me. 12 మాసాలు 7 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఆహారం సమకూరుస్తాడు. It began to distribute for full stomach to eat. వాళ్ళు ఆహారం పంచడము ప్రారంభించున్నారు. వారు పూర్తిగా సంతృప్తి పడే విధంగా తిని ఉన్నారు. Not like 3 pieces bread, 4 pieces of eat to, not a number. How 5,000 people, how much they need, how much they ate, so much they ate. After eating fully, 12 basket bread was remained. You remember this thing. వారికి అది కొంచెము 2 రొట్టెలు కొన్ని చేపలు అలా పెట్టలేదండి. కాకపోతే వారు మొత్తము తృప్తిగా భోజనం చేసి వారు ఫుల్గా తిని అంతవరకు తిన్న తర్వాత అవి 12 ఒక గంపలు మిగిలి ఉన్నాయి. My brother, my sister, నా సహోదరుడు, our God is a God of miracle. మన దేవుడు అద్భుతం చేసే దేవుడు. He concerned about your need, he concerned about your ration, he concerned about everything about us. ఆయన నీ కోసము నీ యొక్క అవసరత అక్కర కోసం మన కోసము ఆయన ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. Because he is a God of wonder. ఎందుకంటే ఆయన అద్భుతమైన చేసే దేవుడై ఉన్నాడు. He does the wonders and signs. ఆయన అద్భుతములు సూచక్రియలు చేస్తాడు. He does the miracles. ఆయన అద్భుతాలు చేస్తాడు. Because he is a God of miracle. ఎందుకంటే ఆయన అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. My brother, my sister, నా సహోదరుడా, look to that miracle. ఒక అద్భుతం చూసినట్లయితే He provided everyone the bread. ఆయన అందరికి ప్రతి ఒక్కరికి ఆహారం ఇచ్చి ఉన్నాడు. Jesus can provide the bread. How much more he will concern about you, concern about me, about our bread. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాలలో ఆయన రొట్టె వారికి సమకూర్చి ఉన్నాడంటే నీ గురించి నా గురించి ఆయన ఎంత సంరక్షించి చూసుకుంటా ఉంటాడు. He will not fail. ఆయన ఎప్పుడు కూడా విఫలం చెందడు. Every day he will going to provide. ప్రతిరోజు ఆయన సమకూరుస్తాడు. For that you don't worry about the ration. అందుకూర్చి నువ్వు ఏ ఒక రేషన్ కోసం ఆహారం కోసం నువ్వు చింతించవద్దు. Oh, this is the lockdown is going. ఇది లాక్డౌన్ ఉంది. I don't have the money. నాకు డబ్బులు లేవు. I don't have the ration. నా దగ్గర సరుకులు లేవు. I need to pay the money. నేను డబ్బులు కట్టేది ఉంది. I will not tell that you must not pay. You must pay. But remember, the giver of the money, the provider of your finance, the provider of your ration is your father. He is still alive. Ask him. He is going to do the miracle to you. అవి కట్టవద్దని చెప్పట్లేదు కానీ అవి సమకూర్చే దేవుడు, అవి ఇచ్చే దేవుడు
ఆయన నీ తండ్రి నా తండ్రి అయి ఉన్నాడు. He's still alive. నీవు ఆయనను అడగాలి. ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడు. Why we need to worry? ఎందుకు మనం చింతించాలి? When our provider and the miracle worker is still alive, why we need to worry? ఎప్పుడైతే మనం సమకూర్చేవాడు, మన అద్భుతం చేసే దేవుడు ఆయన సజీవుడిగా ఉన్నట్లయితే మనం ఎందుకు ఇంకా చింతించాలి? Today Jesus is telling to you. ఈ రోజు ఆ యేసుక్రీస్తు ప్రభువు నీతో చెప్తా ఉన్నాడు. Everyone who are watching me online, my brother, my sister, Jesus is telling why you are worried when I am a provider and the miracle worker. ఎవరైతే ఆన్లైన్ వీక్షిస్తూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, నేనే సమకూర్చే వాడినై ఉన్నాను కదా, ఎందుకు నీవు చింతిస్తా ఉన్నావని అడుగుతా ఉన్నాడు. Your bread and your rice will not fail in your lifetime. No matter it may be the lockdown time, it may be no matter what your time. As long you are holding the wounded feet of Jesus Christ of Nazareth, you will never lack a ration. You will never lack a bread and the water in your life. నీ రొట్టె, నీ ఆహారం కానీ, నీ యొక్క ఆహారం నీరు కానీ, లాక్డౌన్ ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితి ఉన్నా అది నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి గాయమైన పాదాలు పట్టుకున్నంత వరకు నీవు నీ జీవితంలో ఏది కూడా కొదవగా చూడవు. My precious brother, the fourth thing what I want to tell to you. నా ప్రశస్తమైన సహోదరుడా, నాలుగో అంశం మీకేం చెప్పాలనుకున్నాను? In that wedding house, some people they drank first wine also, second wine also. వివాహం ఒక వేడుకలు చూసినట్లయితే మొదటి ద్రాక్షరసం వారు తాగి ఉన్న వాళ్ళు ఉన్నారు, అదే రెండో ద్రాక్షరసం కూడా తాగి ఉన్న వాళ్ళు ఉన్నారు. The first wine is made by the world. ఈ యొక్క మొదటి ద్రాక్షరసము ఈ లోకము తయారు చేసినగా ఉంది. The second wine made by the Jesus Christ of Nazareth. ఆ రెండో ఒక ద్రాక్షరసం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు తయారు చేసి ఉన్నారు. The first wine represents our worldly things in this earth. ఈ యొక్క భూలోకంలో మొదటి ఒక ద్రాక్షరసము మన పాత జీవితము ఈ యొక్క లోకం జీవితాన్ని సూచిస్తూ ఉంది. The blood which is spoiled, the blood which is in our blood where there is cuts, sin, every kind of things which is mixed in our blood. ఆ రక్తం చూసినట్లయితే శాపము, పాపము, ఈ యొక్క లోకము కరమైన అన్ని కలిసి ఉన్న రక్తంగా ఉంది. It was representing for that only. అది దాన్నే చూపిస్తా ఉంది. In the worldly way, without Jesus, how much ever good we may be, but that is a deception for us. లోకపరంగా మనం ఎంత మంచిగా ఉన్నట్ల ఉన్నా కానీ అది యేసుక్రీస్తు ప్రభువారు లేనట్లయితే అది మోసకరంగా ఉంటుంది. How much ever we may be intelligent without Jesus Christ of Nazareth, that is not good for you, for me. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినప్పటికీ అది మంచిది, సరైనది కాదండి. This first blood was the blood which representing this world, this earthly life and worldly life of in us. ఈ మొదటి ద్రాక్షరసము మన జీవితంలో ఈ యొక్క పాత గత జీవితము లోకము పరమైన జీవితంని చూపిస్తూ ఉంటుంది. But everyone never had this opportunity to drink this new wine. కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి పడితే వారికి ఈ యొక్క రెండో ద్రాక్షరసము తాగడానికి అవకాశం లభించలేదండి. Only few people had there to drink. కేవలం కొంతమందే ఉన్నారు ఆ ఒక ద్రాక్షరసం తాగడానికి. When they drank the new wine, ఎప్పుడైతే వారు నూతన ద్రాక్షరసం తాగి ఉన్నారో they forgotten about the old wine. వారి యొక్క పాత ఒక ద్రాక్షరసం తాగింది మర్చిపోయి ఉన్నారు. Yes, it was fine, but not so good and so taste the way the new wine is there. అది మంచిగా ఉండే కానీ ఇప్పుడు నూతనమైన ఒక ద్రాక్షరసము ఇంత రుచికరంగా ఇంత శ్రేష్టంగా లేదని చెప్పి. In worldly way, in earthly way, you do anything, but that will remain in this world only, in this earth only. ఈ యొక్క లోకపరమైన విషయాలు ఏది నువ్వు చేసినా కానీ ఎలా ఉన్నా కానీ ఇది కేవలం ఈ లోకం అంతనే గతించిపోతుంది, అది శాశ్వతంగా ఉండదు. Apart from Jesus, when Jesus Christ of Nazareth is not in us, when he is not in us, no matter whatever earthly things, worldly things we do, it remains still in this world only and in this earth only. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏదైనా చేసినా కానీ ఈ లోకపరంగా ఈ యొక్క లోకంలోనే ఆ లోకం పైననే శాశ్వతంగా ఉంటుంది అంతే. But when we do with Jesus Christ of Nazareth, ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారితో మనం చేస్తామో it will remain in heaven. అది పరలోకంలో ఉంటుంది. Where you are storing a blessing today? ఎక్కడ నీ యొక్క ధనము సమకూర్చుకుంటా ఉన్నావు? Storing the blood in this earth or in heaven, the way Jesus Christ of Nazareth said in the Bible.
నీవు నీ ధనము ఈ యొక్క లోకంలో సంపాదించుకుంటున్నావా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిగా పరలోకంలో నువ్వు సంపాదించుకుంటున్నావు? ఎక్కడ నీ ధనం సంపాదించుకుంటా ఉన్నావు? No matter how rich you may be today, నువ్వు ఈరోజు ఎంత ధనికుడుగా ఉన్నప్పటికీ, no matter how many crores you may have today, నీకు ఎన్ని కోట్లున్నా కానీ, no matter how many kg gold you may have today, ఎన్ని ఒక కిలోల బంగారము నీకున్నా కానీ, no matter how many houses you may have today, నీకు ఎన్ని ఈ యొక్క భూలోకంలో ఇల్లులున్నప్పటికీ, no matter how cost vehicles and cars may be have today, నీకు ఎంత ఖరీదైన ఒక బండి కానీ, ఎంత ఖరీదైన కార్లు నీకు ఉన్నప్పటికీ, I'm not telling wrong. అవి తప్పని నేను చెప్పట్లేదు. కానీ Remember, when you die, when you close your eyes, none of the car, none of the things will going to come with you. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు చనిపోతే ఆ ఒక కారు కానీ ఏది కూడా నీతోటి రాదు. It will not come with you. అది నీతోటి రాదు. A thousands and lakhs of crores will not come with you. నీకు లక్షలు ఒక వేల కోట్లు నీతో రావు. What is the gain then? Keeping everything, living Jesus Christ of Nazareth. నీకు ఏం లాభం వస్తుంది? అవన్నీ సంపాదించి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా Have this Jesus Christ of Nazareth. ఈ యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి ఉండు. This new wine, this new blood, Jesus Christ of Nazareth, we're going to remove all our curse, because in the blood of Jesus there is no curse, there is no sin, there is none of the blameless is there. ఈ నూతన ద్రాక్షరసము ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో ఎటువంటి శాపం కానీ, ఎటువంటి ఒక మచ్చ లేదు. ఈ యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము అన్నిటి నుంచి నిన్ను కడుగుతా ఉంటుంది. In the Old Testament people, some people never had, and the Old Testament people never had this opportunity, having Jesus Christ of Nazareth in them, with them, walk with them, especially the most holy blood of Jesus Christ of Nazareth. ఈ పాత నిబంధనలో చూసినట్లయితే వారికి ఇటువంటి అవకాశం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు వారిలో అతి పరిశుద్ధమైన రక్తము, వారికి ఇటువంటి అవకాశం లేకుండా వారు జీవించి ఉన్నారు. In the 33 years 6 months they saw Jesus, they walked with Jesus, but they never had that opportunity, that blood of the most holy blood to be cleansed and to have inside of them. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వారి జీవితంలో లేకుండా వారు జీవించి ఉన్నారు. My brother, my sister, నా సహోదరుడా, this blood today you are carrying and I am carrying, it is the most holy blood of Jesus Christ of Nazareth. ఈ యొక్క రక్తము నేను మోస్తా ఉన్నావు. ఆ రక్తము మన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన రక్తమైంది. You and I belongs to the new wine. నేను ఒక నూతన ద్రాక్షరసంకి చెందిన వారము. 2 Corinthians 5th chapter 17th verse says, 2 కొరింథీయులు 5:17 వచనం చూసుకున్నట్లయితే, he that is in Christ is a new creation, you are going to do the new things, old things will pass away, new things, and is a new creation. క్రీస్తులో ఇక జన్మించిన వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. Remember one thing, that new things Jesus want to see. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో కొత్తది చేసే అది నువ్వు జ్ఞాపకం చేసుకో. New things which Jesus want to see, that is miracles in your life. ఆ కొత్తది యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో చూసేది అది అద్భుతంగా ఉంటుంది. My brother, my sister, నా సహోదరుడు, Jesus Christ of Nazareth is a God of miracles. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అద్భుతం చేసే దేవుడు అయి ఉన్నాడు. There was a family who were in the Lord Jesus Christ of Nazareth. ఒక కుటుంబము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. God began to bless them, they began to do the ministry. యేసుక్రీస్తు ప్రభువారు వారిని దీవించి ఉన్నారు, వారు దేవుడు పరిచర్య చేస్తా ఉన్నారు. But when the money began to come, when they began to think about the money, when the eyes went on the money, ఎప్పుడైతే వారికి డబ్బులు వస్తా ఉన్నాయో వారి మెల్లగా వారి దృష్టి డబ్బుల పైన పడిపోయింది. their words was only a sweet words was coming from the mouth, just as an empty noise, but that words which was coming, there was no life, because they were telling one thing, they were living another thing. వారి మాటలు చాలా మధురంగా తీయగా వస్తూ ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఆ జీవం కలిగలేదు. కేవలం వారి యొక్క మాటలు ఒక రీతిగా ఉన్నాయి, వారి జీవితం చూసినట్లయితే వేరేగా ఉంది. Jesus will not listen our word, Jesus will listen our action. యేసుక్రీస్తు ప్రభువారు మన మాటలు వినడండి, కానీ మన జీవితము, మన ఆ జీవన శైలి చూస్తాడు. Don't speak, leave every word in the Bible, your life will be different. కేవలము ఆ బైబిల్లో ఉన్న మాటలు కేవలం పలకడమే కాదు, కానీ ఆ ప్రతి ఒక్క మాట అనుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో
జీవం ఉంటుంది, వ్యత్యాసంగా ఉంటుంది. Then these people, they were telling one thing, they were living another thing. ఈ యొక్క ప్రజలు ఒక మాట వేరే మాట చెప్తా ఉన్నారు, వేరే రకంగా బ్రతుకుతా ఉన్నారు. And they thought Jesus Christ loves them and they're going to go to heaven. వాళ్ళు అనుకుంటా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమిస్తారు, వారు పరలోకంలో ఉంటారు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడు, they were in the house sitting and eating and making a party. వారు కూర్చొని ఒక వారి ఇంట్లో విందు చేస్తూ భోజనం చేస్తా ఉన్నారు. Because about the short circle, that house was burned with the fire. ఒక షార్ట్ సర్క్యూట్ ద్వారా ఒక ఇల్లంతా కాలిపోయిందండి. Some mistake was there, then the short circuit was there and the house completely burned. ఒక ఎలక్ట్రిసిటీలో ఒక షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం ఇల్లంతా కాలిపోయింది. Inside that house, they become completely ash. వారి ఆ ఇంట్లో వారు మొత్తము బూడిదిగా మారిపోయి ఉన్నారు. Precious brother, precious sister, ప్రశస్తమైన సహోదరి the సహోదరు, people who came there to see them, ఏ ప్రజలైతే వారిని చూడడానికి వచ్చి ఉన్నారు, they began to tell like this. వారు ఇలా చెప్తా ఉన్నారు, They sin, they curse. The loving of the money made them a ash. వారి యొక్క పాపము, వారి యొక్క శాపము, ఆ డబ్బు పైన ఆ ప్రేమ వారిని ఇక బూడిదిగా మార్చేసింది. How many people how many people they cheated, they eated the money, that became a curse. ఎంత ప్రజలు కడుపు కొట్టి ఎంత ఒక ప్రజల్ని వాళ్ళు మోసం చేసిన ఒక శాపము వారి జీవితంలో వారు బూడిదిగా మారిపోయి ఉన్నారు. My precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి I సహోదరు, just want to tell you one thing. మీకు ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. If you don't have money, you'll be a provider, you're going to provide. But don't try to misuse the money of Jesus Christ of Nazareth in any way. నీకు ఒక డబ్బు లేనట్లయితే దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ధనం కానీ డబ్బు కానీ అది నువ్వు మిస్యూజ్ చేయొద్దు, లేకపోతే వేరే రీతిగా వాడవద్దు. Never misuse not even a 1 paisa of Jesus, because Jesus is seeing you, is seeing me. యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి ఒక్క పైసా కూడా తప్పుగా వాడవద్దు, ఎందుకంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను చూస్తా ఉన్నారు. It is not your money, it is not my money, it is the money of Jesus Christ of Nazareth. అది నీ డబ్బు కాదు, నా డబ్బు కాదు, అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి డబ్బు. Be very careful. అందుగురించి నువ్వు చాలా If జాగ్రత్తగా you don't have money, you will provide. But having a money, if you misuse the money of Jesus, then there will be very big problem. నీ దగ్గర డబ్బు లేనట్లయితే దేవుడు సమకూరుస్తాడు, కానీ నీ దగ్గర డబ్బు ఉండి నువ్వు దాన్ని ఒక వేరే రీతిగా నువ్వు వాడుతున్నట్లయితే, తప్పు ద్వారా వాడుతున్నట్లయితే ఆయన చూసుకుంటాడు. That family became a ash. ఆ కుటుంబం అంతా ఒక బూడిదిగా మారిపోయింది. They can't be buried as a Christian tradition. వారు క్రైస్తవ ఒక మతపరంగా వారు సమాధిగా చేయబడలేదు. As for the Christian procedure, they are unable to bury. వారి యొక్క క్రైస్తవుల క్రమంగా వారు ఆ సమాధి కార్యక్రమం జరగలేదు. My brother, my sister, నా సహోదరి the సహోదరు, last thing I want to tell to you. చివరి విషయం నేను చెప్పాను. Our God, Jesus Christ of Nazareth, He want to do the miracles today. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. Not because I am preaching to you, బ్రదరు ప్రసంగం చేస్తున్నాడని కాదు, కానీ not because I am telling to you, మీకు చెప్తున్నాను అని కాదు, కానీ because He is the author and the maker of your life. That's why I'm going to do to you. ఎందుకంటే ఆయన నీ జీవితంకి ఆయన సృష్టికర్త అయినాడు, ఆయననే ఆది అంతమై ఉన్నాడు. He's the author of my life. ఆయన నా జీవితంకి ఆయన ప్రారంభమై ఉన్నాడు. He's the maker of my life. ఆయన నా జీవితంని కట్టి సృజించేవాడై ఉన్నాడు. My maker know better than me. My maker know, because He made me. He know each and everything. Inside, outside, everything He knows. నన్ను తయారు చేసిన వాడికి, ఆయన దేవుడికి ఆయనకు తెలుసు, నా జీవితంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆయన తెలిసి ఉన్నాడు. He's going to do the miracle. ఆయన అద్భుతం చేస్తాడు. Shall we close our eyes? మనం కళ్ళు మూసుకుందాం. Loving Father in heaven, ప్రియ పరలోకము నా తండ్రి, my precious brother, my precious sister, నా ప్రశస్తమైన సహోదరి సహోదరుడు, before I want to go into the prayer, నేను ప్రార్థనలోకి వెళ్ళక మునుపు please carry the handkerchief and please carry the water. I'm going to pray in the prayer for the handkerchief and water. Use this handkerchief and water to the sick people, no matter whatever condition they are. They may be ICU, or they may be in some other, they may be the different, they may be anywhere, even in ventilator, anywhere. You put this handkerchief, pray in the name of Jesus. Jesus will heal them and raise them, because Jesus alone is a God who have the life to give back and to raise back. I am telling to you, do it this thing, you will see the people raising and coming out to your house. నీళ్లు కానీ లేకపోతే నీ యొక్క
హ్యాండ్ కర్చీఫ్ దస్తి కానీ నువ్వు ఆ ప్రార్థన చేసేటప్పుడు పట్టుకున్నట్లయితే నువ్వు వారు అనారోగ్యంతో అస్వస్థతో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆ నీళ్లు కానీ ఆ కర్చీఫ్ ఆ దస్తి వేస్తే వారు బయటికి వారు జీవంతో వస్తారు. There will be a sign in your heart when you're carrying this handkerchief. Suppose if they feel in your heart, Jesus is speaking in your heart, put the handkerchief on the dead and pray. Pray it. Dead man will go into rest. ఈ యొక్క ప్రార్థన చేసిన ఒక హ్యాండ్ కర్చీఫ్ నువ్వు నీ యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లయితే నీ హృదయంలో నువ్వు You will tell, brother. You will tell, you will see sign. As for that sign you do, even the dead man will go into rest. నీ యొక్క సూచన ప్రకారంగా నువ్వు ఆ కర్చీఫ్ ఆ చనిపోయిన మృతమైన దేహం పైన వేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చనిపోయిన వ్యక్తిని కూడా లేపుతాడు. Because it is Jesus who gives the life, who takes the life. Because he is a maker, he is a resurrection, he is a life, he is a resurrection. ఎందుకంటే ఆయననే జీవం కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయననే జీవమై ఉన్నాడు, ఆయననే మరణమై ఉన్నాడు, ఆయననే పునరుత్థానమై And ఉన్నాడు. important thing is a maker of everyone's life. అది ప్రాముఖ్యం ఏమంటే ఆయన ప్రతి ఒక్కరి జీవితంని ఆయనే తయారు చేసి ఉన్నాడు. Give this water to the possessed people who are possessed. Sorry. ఈ నీళ్లు ఎవరైతే దయ్యం పట్టిన వారికి నువ్వు ఇచ్చినట్లయితే, No matter if it is a Lucifer also, it is going to leave and go. ఆ లూసిఫర్ కూడా పట్టినా కానీ ఈ నీళ్లు తాగితే ఆ శరీరంని విడిచి No వెళ్ళిపోతుంది. matter whatever the fallen angel influence may be there, it will going to break. పడిపోయిన దూత ఎటువంటి ప్రభావమైన కానీ అది విరిగిపోతుంది. No matter how many will speed, maybe a 1, maybe a 10, maybe a 1,000, maybe a 3,000, maybe how much, maybe a 1 lakh also, it will leave and go as you give this water, because that water will be touched by the Jesus Christ of Nazareth. ఈ అపవిత్రాత్మ 1 కానీ 10 కానీ 3,000 కానీ 1,00,000 కానీ ఈ యొక్క నీళ్ళు ఇచ్చినట్లయితే ఆ నజరుని యేసుక్రీస్తు ప్రభువారు కార్యం చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. Please carry in your hand. We're going to pray now. దయచేసి అవి మీరు మీ చేతిలో పట్టుకోండి, ప్రార్థిస్తాం. Lord Jesus, యేసు ప్రభువా, we praise you, Jesus. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం యేసు. Thank you, Lord Jesus. యేసయ్యా నీకు వందనాలు. Oh God, the promise tells in the book of Isaiah chapter 53 tells, Lord, through my wounds you have been healed. ఏషియా 53 ప్రకారంగా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది, అయ్యా నీ యొక్క గాయాల చేత మేము స్వస్థత ఉంది ఉన్నాం. 1 Peter 2:24-25 tells, through my wounds you have been healed. 1 Peter 2:24-25 ఈ వాక్యం సెలవిస్తుంది, అయ్యా నీ యొక్క గాయం చేత మేము స్వస్థత పొంది ఉన్నాం. In your wounds there is healing, Jesus. అయ్యా నీ యొక్క గాయాల్లో ఒక స్వస్థత ఉంది యేసయ్యా. Through your wounds every sickness need to bow down before your wound, because it is a healing streams and it is a healing to the people, Jesus. అయ్యా నీ యొక్క గాయాల చేత ప్రతి ఒక్క గాయము ప్రభా నేను అనారోగ్యం స్వస్థపరచబడాలి, ఎందుకంటే అయ్యా అదే స్వస్థత, అది స్వస్థత ప్రవహింపచేసి అది స్వస్థత చేయమని ప్రార్థిస్తున్నాను. People who are joined in my prayer, the people who are joined in this in your pray and praying for the health issues, heal them because they joined with you, Jesus. అయ్యా ప్రార్థనలో ఎవరైతే పాల్గొంటా ఉన్నారో ప్రభా, అయ్యా ఎవరైతే అనారోగ్యం స్వస్థత ఉన్నారో ప్రభా వారు ప్రార్థిస్తుండగా అయ్యా వారిని ముట్టి స్వస్థపరచండి, ఎందుకంటే వారు నీతో వారు కలిసి ప్రార్థిస్తున్నారు కనుక. In the name of Jesus Christ of Nazareth, నజరుడైన యేసుక్రీస్తు నామములో every pain, every parts, organs which is not there, which is not working, let it be healed and become new. Make it new, Jesus. I'm not demanding, I'm not commanding, Daddy. Jesus, I'm touching your wounded feet. I'm asking you now, do it, Jesus. అయ్యా ఏ యొక్క అవయవాలు ఏ అస్వస్థత అనారోగ్యం ఉందో ప్రభా, నేను ఏ యొక్క అవయవాలు లేవో పని చేయట్లేదో ప్రభా, ఈ క్షణమే మీరు అద్భుతం చేసి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. Jesus, I'm not commanding, I'm not demanding, Jesus. యేసయ్యా నేను కమాండ్ చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, కానీ The handkerchief and the water which they took, Jesus, right now you touch that handkerchief, touch that water, because the healing streams will flow. And wherever they used, Lord, let there be the healing, because your one touch will going to be the healing to them and life to them, Jesus. అయ్యా ఎవరైతే ప్రభా హ్యాండ్ కర్చీఫ్ పట్టుకొని నీళ్ళని వాళ్ళు పట్టుకొని కలిసి ప్రార్థిస్తూ ఉన్నారో ఆ నీళ్ళని మీరు తాకి ఉన్నారు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు ఎవరితో వాడినా కానీ మీరు అద్భుతం చేయమని కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. Touching your wounded feet, I'm asking you, touch, Jesus. అయ్యా నీ గాయమైన పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువా మీరు తాకండి. Let that water turn it into a most precious holy blood, sinless, blameless, cutsless, which have the life of Father God.
ఈ యొక్క నీళ్ళని ప్రభా ఆ ప్రశస్తమైన రక్తంగా మార్చండి. ఆ రక్తంలో ఎటువంటి నింద లేదు ఆయన, ఎటువంటి మచ్చ దాగులేదు, అది ప్రశస్తమైన రక్తంగా ఉంది. Your wounded hand behind the handkerchief and touch whomever they lay. Your wounded hand touch them and raise them, Jesus. అయ్యా ఈ యొక్క గాయమైన హస్తంతో మీరు తాకమని, ఎవరైతే ఆ హ్యాండ్ కర్చీఫ్ని వారిపైన వేస్తున్నారో నీ యొక్క గాయమైన హస్తంతో మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. Matthew chapter 10 verses 8, I'm completely claiming each and every word, Father God. అయ్యా మత్తయి సువార్త 10:8 ప్రతి ఒక్క మాటని నైనా మేము ప్రచురిస్తా ఉన్నాం. Let people see the life of Father. అయ్యా ప్రజలు జీవంని చూడులాగున Touching your wounded feet, I'm giving you glory, honor and praises to the name of God. అయ్యా నీ యొక్క గాయమైన పాదాలు పట్టుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ In Jesus' precious Christ's name we pray. ప్రశస్తమైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. My brother, my sister, నా సహోదరి kindly use this water and handkerchief and send the result for us. దయచేసి ఈ యొక్క నీళ్ళని, ప్రార్థన చేసిన నీళ్ళని, ఈ యొక్క ఆ యొక్క దస్తి కర్చీఫ్ని మీరు వాడండి. నీ యొక్క సాక్ష్యంని పంచుకోండి. Jesus will going to do the miracles and wonders and signs. నిశ్చయంగా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు We'll చేస్తారు. see you next week, same time. మరలా మరలా ఇదే వారము, మరలా ఒక వారం ఇదే సమయంలో మనం కలుద్దాం. Praise the Lord and God bless you. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు.